ఎవరైనా తప్పు చేస్తే కొంతమంది వాళ్ళ కండ్లల్లా కారం కొట్ట అని బగ్గనే తిడుతుంటారు. వాళ్ళను కారం పెయ్యి మీద పడితేనే మస్తు మంట పుడుతుంది. అసంటిది కండ్లల్ల కారం కొడితే ఎంత మంట ఉంటుంది చెప్పుండ్రి. కానీ పాపం గీడ కొంతమందికి అన్నం పున్నం ఏం తెలియకున్నా కండ్లల్ల కారం పడి పెద్ద శిక్షనే అనుభవించిండ్రు. అగో గట్లెందుకైందని అంటారా? అయితే మీరు ఈ వార్త చూడాల్సిందే. చలో పాండ్రిగా. కండ్లల్ల కారం బడుట్లనే వీళ్ళంతా నడి రోడ్డు మీద బండ్లాపుకొని మరి కళ్ళు దూడుచుకుంటున్నారు. ఇట్లెందుకైందంటే కారం లోడుతోని పోతున్న లారీకి టక్కరాయటాలకు దాంట్లున్న కారం రోడ్డు మీద పడ్డది. ఇక గా కారం గాలికెగిరి దారి పొంటొచ్చిపోయేటోళ్ళ కండ్లల పడేటాళ్లకు ఈ పరిశాన్ కథ అయింది అన్నట్టు. కలకత్తా చెన్నై జాతీయ రహదారి మీదున్న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు దగ్గర కారం లోడుతోని గుంటూరు నుంచి చెన్నైకి పోతున్న లారీని జేసీబీ దాకెటాలకు కారం పొడి రోడ్డు మీద పడ్డది. ఓ దిక్కు గాలులు, ఇంకో దిక్కు పెద్ద పెద్ద వాహనాలు పోయే స్పీడుకు కారం అంతా గాల్లెకి లేస్టాళ్లకు పాపం బండ్ల మీద పోయేటోళ్ల కండ్లల్ల కారం పడి పెద్ద పరిశాన్ కథే అయ్యింది. ఓ దిక్కు ఎండలాయే, ఇంకో దిక్కు కారం కండ్లల పడేటాళ్లకు మంటల కల్లాడిపోయిండ్రు బండ్ల మీద పోయేటోళ్లు. ఎవలో చేసిన తప్పుకు ఇంకెవలో శిక్ష అనుభవించే పరిస్థితి మోపైంది అక్కడ. అప్పుడప్పుడు ఆయిల్ ట్యాంకర్లు తొవ్వంటి పోతుంటే టక్కరాయి ఆయిల్ మొత్తం కింద పడ్డప్పుడు కూడా గిట్లనే తొవ్వంటి పోయేటోళ్లు జారిపడ్డ ముచ్చట్లు షాన్నే చూసినాం కదా. ఇక ఇయాల కూడా గట్లనే కారం కింద పడేటాళ్లకు తొవ్వంటి పోయే ప్రయాణికులు గోసపడే పరిస్థితి మోపైందన్నట్టు. కానీ ఈ ముచ్చట తెలిసిన వెంటనే పోలీసోళ్లు ఫైర్ ఇంజన్ పిలిపించి నీళ్లు కొట్టేపిస్తే మాకింత గోసు ఉండకపోవునని ప్రయాణికులు బాధపడబట్టిండ్రు. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇసొంటి అవస్థలు జరుగుతూనే ఉంటాయి.